ఫ్రాక్ లెంత్ 27 ఇంచెస్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం పెట్టుకున్నాను. 27.5. జస్ట్ ఫ్రిల్స్ పెట్టుకునే ఫ్రాక్ కాబట్టి స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్లో కొద్దిగా డ్యామేజ్ వచ్చిందని ఎక్స్ట్రా తీసేస్తున్నాను. నెక్స్ట్ సాటిన్ కూడా సేమ్ 27.5 తీసుకుంటున్నాను. సాటిన్ కూడా ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే కింద ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ లైనింగ్ వేయమన్నారు బాడీకి. చాలా సన్నగా ఉంటుంది పాప. 6 ఇయర్స్ ఫ్రాక్. వెస్ట్ లూజు 5 ఇంచెస్ ఉంది, అంటే 20 ఇంచెస్ ఉంది. డివైడెడ్ బై 4 5 పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా. బాడీ 9 ఉంది, 10 పెట్టాను. షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ బోట్ నెక్ పెట్టమన్నారు, సో 5 ఇంచెస్ తీసుకొని బోట్ నెక్ మార్క్ చేస్తున్నాను. సేమ్ యాస్టీస్ బ్లౌజ్ లాగే మెజర్మెంట్స్ చేసి జస్ట్ 2.5 డౌన్ తీసుకున్నాను. ఎందుకంటే పాప చాలా సన్నగా ఉంటుంది, సో అందుకే చిన్న నెక్ తీసాను. చిన్న హోల్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్లో, సో పైన మాత్రమే అలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ చిన్నవి రఫిల్ స్లీవ్స్ పెట్టమన్నారు, సో లోపల చిన్న రఫిల్ స్లీవ్స్కి లైనింగ్ పెడితే బాగుంటుంది లుక్ అని ఇప్పుడు సాటిన్ కట్ చేస్తున్నాను. ఇక్కడ బాడీ, ఇక్కడ హ్యాండ్స్ తీసేస్తున్నాను. సాటిన్ క్లాత్ అయితే 1/2 మీటర్ అంత మిగిలింది. నెట్ అయితే ఏమీ మిగలలేదు. ఇది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను క్లాత్. ఈ నెట్ ఫోల్డింగ్ చేసుకొని బాడీ అండ్ హ్యాండ్స్ సేమ్ అలానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రఫిల్స్ తీయాలి, మనము డోరీస్ తీయాలి. నేను పేపర్ క్యాన్వాస్ ఫస్ట్ పేపర్ కట్ చేసి వేసుకుంటే క్లాత్ అడ్జస్ట్ చేయొచ్చు, ఎంత తక్కువ క్లాత్ అయినా. ఫస్ట్ లేయర్ తనది 6.5 తీసుకుంటున్నాను. ఇది క్లియర్ కటింగ్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టున్నాను. జస్ట్ ఒక కర్వ్ డ్రా చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ మన వైపు, క్లాత్ పేపర్ రెండు ఫోల్డింగ్ మన వైపు ఉండి కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్ నేను తగ్గిస్తున్నాను 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ తగ్గించి ఇప్పుడు ఇంకో చిన్న లేయర్ తీసుకుంటున్నాను. డబుల్ లేయర్ వస్తుంది. టూ లేయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో జస్ట్ నడుము కట్టుకునే డోరీ మాత్రమే తీస్తున్నాను. ఇంకా క్లాత్ ఏం మిగలలేదు నెట్లో. లైనింగ్ అండ్ సాటిన్ మిగిలింది, అది రిటర్న్ ఇచ్చేస్తాము కస్టమర్.